శృంగేరి సువర్ణ భారతి మహోత్సవం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. అనంత శ్రీ విభూషిత దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి సువర్ణ భారతి మహోత్సవాల సందర్భంగా వారి కరకమల సంజాతులు జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు రాజమహేంద్రవరం ధర్మ విజయ యాత్రలో రావటం, ఈ సందర్భంగా ఈ వేద సభ ఆయోజింపబడ్డం మనందరికీ తెలుసు. ఈ సభకి ముఖ్యంగా ఈ సువర్ణ భారతి మహోత్సవాల సందర్భంగా శ్రీచరుల యొక్క దివ్యమైన అనుగ్రహ ప్రసాదం కూడా పండితులకి అందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే చింతా నారాయణ శర్మ గారు వేద సన్మాన సభా ఫౌండేషన్ మనందరికీ తెలుసు. దాని తర్వాత అక్కడ ఘనపాఠీలకి 4,000 రూపాయల సన్మానం, క్రమపాఠీలకి 3,000 రూపాయల సన్మానం వారు చేస్తున్నారు. అలాగే స్థానిక వేదశాస్త్ర పరిషత్తు, ఈ స్వాగత సమితి వీరి పక్షాన ఘనపాఠీలకి 2,000, క్రమపాఠీలకి 1,500 చొప్పున సత్కారం జరుగుతుంది. ఇక్కడ శ్రీమఠం తరఫున కూడా ఆ తక్కువ శేషపూర్ణం చేసి అందరికీ ఘనపాఠులకు 10,000, క్రమపాఠులకి 8,000 అందేలాగా ఆశీర్వచనం చేస్తున్నారు శ్రీవారు. మీ అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు స్వాగతంగా, సంతోషంగా మీ అందరికీ శతాధికంగా వందనాలు సమర్పిస్తున్నాం. క్రమశిక్షణతో ఇదే సన్మాన సభ పూర్తయ్యే వరకు ఇదే క్రమంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మల్లికి సత్రంలో వైదికులకి అందరికీ కూడా సాంప్రదాయకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీని తర్వాత అక్కడ కూడా తీసుకుని వెళ్ళి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు జగద్గురువుల వారు ఆశీర్వచనం, సర్వత్ పండిత్ సత్కారం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మన యొక్క ఈ పరమ పవిత్రమైన సనాతన హిందూ ధర్మం యొక్క, వైదిక ధర్మం యొక్క పరమ ప్రమాణములైనటువంటి వేదములను జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఉద్ధరించి ఈ వేదముల యొక్క తాత్పర్యాన్ని ఈ లోకానికి తెలియజేసి, ఎవరైతే ఈ వేదములని వైదిక మార్గమును ఆక్షేపిస్తూ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా సగం జ్ఞానంతో దీన్ని ఆక్షేపిస్తూ నిందిస్తూ ఉండేవారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పి ఈ వేద మార్గాన్ని, వైదిక మార్గాన్ని ఉద్ధరించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేసి ఉన్నారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. వారు చేసినటువంటి ఆ వేదోద్ధరణ కార్యం వల్లే ఇవాల్టి రోజున మనందరం కూడా ఈ వేదాధ్యయనాన్ని చేయగలుగుతూ ఉన్నాం. పరంపరాప్రాప్తమైనటువంటి వేద అధ్యయనమును చేయగలుగుతూ ఉన్నాం. శంకరాచార్యుల వారు ఈ వైదిక ధర్మ సంరక్షణ కోసం చతురామ్నాయ పీఠములను స్థాపించారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ పీఠములలో శృంగేరి శారదా పీఠం యొక్క అవిచ్ఛిన్నమైన గురు పరంపరలో వచ్చినటువంటి 12వ పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు ఎలాగైతే శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రస్థానత్రయ భాష్యములను రచించి సమస్త వైదిక వాంగ్మయం యొక్క తాత్పర్యమును తెలియజేసి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేసి ఉన్నారో, అంటే వేదముల మీద, వేదోక్త మార్గం మీద ఏ విధమైనటువంటి ఆక్షేపణలకు అవకాశం లేదు, ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటి మార్గము అనేటటువంటి విషయాన్ని ఈ లోకానికి తెలియజేసి ఎలాగైతే ధర్మోద్ధరణ చేసి ఉన్నారో, అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యుల వారికి అనంతరం, శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అవతారం అయిన తర్వాత జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు కూడా అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యుల వారి వలె ధర్మోద్ధరణ చేసి విశేషంగా శంకరుడు ఈ ప్రస్థానత్రయ భాష్యాన్ని రచించినట్టు విద్యారణ్య మహాస్వామి వారు వేద భాష్యములను రచించారు, చతుర్వేద భాష్యములను రచించారు. కాబట్టి వాటి రోజున మనం చతుర్వేద భాష్యములను, ఈ వేదముల్లో ఉన్నటువంటి మంత్రముల యొక్క అర్థాన్ని తెలుసుకోగలుగుతున్నాము, స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాము అనంటే అందుకు కారణం జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు రచించినటువంటి ఆ అద్భుతమైన వేద భాష్యములు.
ఈ వేదభాష్యములలో ఆరంభంలోనూ చివరిలోనూ మనం ఒక విధమైన ఒక ప్రార్థనని చూస్తాం. మొట్టమొదటి ఏముంటుంది అనంటే యస్య నిశ్వసితం వేదాహ యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థ మహేశ్వరం అని ఆరంభంలో ఉంటుంది. అలాగే చివరికి వేదార్థస్య ప్రకాశేన తమోహార్దం నివారయన్ పుమర్థాంశ్చతురోదేయాద్ విద్యాతీర్థ మహేశ్వర అని చివరిలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది విద్యారణ్య మహాస్వామి వారు భాష్యం యొక్క ఆరంభంలోనూ సమాప్తిలోనూ తమ యొక్క గురువులని ప్రార్థిస్తూ రచించినటువంటి శ్లోకాలు ఇవి. ఇక్కడ వారి యొక్క గురువులు ఎవరు అనంటే విద్యాతీర్థ మహాస్వామి వారు, అంటే ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో 10వ అధిపతులుగా ఉన్నటువంటి వారు. వారి శిష్యులు అంటే ఆ 10వ పీఠాధిపతులుగా ఉన్నటువంటి విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క ఇద్దరు శిష్యుల్లో భారతీ తీర్థ మహాస్వామి వారు, విద్యారణ్య మహాస్వామి వారు అని వారి యొక్క ఇరువురు శిష్యులు. వారిద్దరిలోనూ రెండవ వారు విద్యారణ్య మహాస్వామి వారు. కాబట్టి వారు ప్రతిసారి ఆ వేదభాష్యంలో అనేక ప్రదేశాల్లో తమ గురువుల యొక్క ప్రార్థనను చేస్తూ ఈ వేదభాష్యాన్ని రచించారు. ఇప్పుడు మనం శృంగేరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ భవ్యమైనటువంటి శిలామయమైన దేవస్థానాన్ని చూస్తాం. విద్యాశంకర దేవాలయం అని దాని పేరు. అక్కడ ఉన్నటువంటి శివలింగానికి విద్యాశంకర అని పేరు, విద్యాశంకరేశ్వర స్వామి అని పేరు. అక్కడ విద్యాతీర్థ మహాస్వామి వారు 105 సంవత్సరాల పాటు పీఠాధిపత్యాన్ని వహించి, అంటే వారి యొక్క పీఠాధిపత్య కాలమే 105 సంవత్సరాలు. ఆ 105 సంవత్సరాల పాటు వారు పీఠాధిపత్యాన్ని వహించి తదనంతరం ఆ బాధ్యతని భారతీతీర్థ మహాస్వామి వారికి, విద్యారణ్య మహాస్వామి వారికి ఇద్దరికి ఆ బాధ్యతను అప్పగించి వారు విశేషమైనటువంటి యోగ అనుష్ఠానం చేసుకోవడానికి, తపస్సును చేసుకోవడానికి అక్కడ ఇప్పుడు ఎక్కడైతే మనం దేవస్థానాన్ని చూస్తూ ఉన్నామో ఆ దేవస్థానం కింద భూగృహంలో ప్రవేశించి అక్కడ విశేషమైనటువంటి తపస్సును చేస్తూ ఉండాలి అని సంకల్పం చేశారు. అదేవిధంగా అక్కడ ఆ తపస్సుని చేస్తూ అక్కడే అంతర్ధానం అయ్యారు. విశేషంగా అక్కడ అంతర్ధానం అయ్యి తమ శిష్యులకి దర్శనమిచ్చి ఎక్కడైతే తాము అంతర్ధానం అయ్యున్నామో ఆ ప్రదేశంలో ఒక విశేషమైనటువంటి దేవస్థానాన్ని నిర్మించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగానికి విద్యాశంకరేశ్వర స్వామి అని పేరు పెట్టండి అని ఆదేశించారు. తదనుసారంగా విద్యారణ్య మహాస్వామి వారు, భారతీయ మహాస్వామి వారు ఆ దేవస్థానాన్ని నిర్మించారు. కాబట్టి ఇప్పటికి కూడా విశేషంగా విద్యాతీర్థ మహాస్వామి వారు అదృశ్యంగా ఆ దేవస్థానంలో తమ యొక్క దివ్య సాన్నిధ్యంతో ఉంటూ విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఎలాగైతే వేరే చోట్ల యతులు విదేహ కైవల్యాన్ని పొందిన తర్వాత ఆ దేహాన్ని సమాధిగా చేస్తామో ఆ రకంగా అది చేసినటువంటిది కాదు. అక్కడ ఉన్నటువంటి విద్యాతీర్థ విద్యాశంకర స్వామి దేవస్థానం వారు ఆ ప్రదేశంలో తపస్సుకని కూర్చొని అంతర్ధానమయ్యి అదే ప్రదేశంలో అదృశ్య రూపంగా ఇవాళకి కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క శాసనాన్ని పెట్టుకొని ఇవాళకి కూడా, అందుకే శ్రీమఠం యొక్క ముద్ర విద్యాశంకర అనేటటువంటి ఆ ముద్ర ఇవాళకి కూడా నడుస్తూ ఉంటుంది. అంటే వారి యొక్క శాసనాను అనుసారంగా అదృశ్య రూపంలో వారు అక్కడ తపస్సు చేస్తున్నారు. వారి ఆజ్ఞానుసారంగా తర్వాత కాలంలో వచ్చినటువంటి యతులందరూ కూడా ఈ ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తూ ఉన్నారు. దీనంతటి కూడా వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క శాసనమే దీనికి మార్గదర్శనం అనే ఉద్దేశ్యంతో ఇవాళకి కూడా ఆ విద్యాశంకర అనేటటువంటి ముద్రతో అనేక విధమైనటువంటి ఈ సమస్త ధర్మ ప్రచార కార్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, మన వేదభాష్యం చదివేటప్పుడు ఏ శ్లోకాన్నైతే పఠిస్తామో వేదముల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కంటే ముందు ఎవరినైతే మనం ప్రార్థిస్తూ ఉన్నామో, అదేవిధంగా చివరికి మేము చదివినటువంటి వేదభాష్యం యొక్క అర్థం ఎప్పుడూ మాకు స్ఫురిస్తూ తద్వారా మాకు పురుషార్థ చతుష్టయము లభించాలి అని ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నామో అటువంటి విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో 10వ అధిపతులుగా ఉన్నటువంటి వారు. ఈ విధంగా ఈ వైదిక మార్గాన్ని జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, తదనంతరం ఈ గురు పరంపరలో వచ్చినటువంటి ఆచార్యవర్యులు విశేషంగా ఈ వైదిక మార్గాన్ని ఉద్ధరించారు.
తద్వారా ఇవాల్టి రోజున ఈ వైదిక మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఆచరిస్తూ ఉన్నాం. వేదాధ్యయనం పరంపరాగతమైనటువంటి వేదాధ్యయనాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో విశేషంగా మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యసించి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ శుభ సందర్భంలో, ఈ యాత్రలో ఇవాల్టి రోజున ఈ రాజమండ్రి మహానగరంలో ఒక విశేషమైనటువంటి వేద సభను చెయ్యాలి అనేటటువంటి సంకల్పం ఇక్కడ ఆస్తిక మహాజనులకి అటువంటి సంకల్పం ఉండింది. మా మనస్సులోనూ అటువంటి ఒక సంకల్పం ఉండింది. తదనుసారంగా ఈ వేద సభను ఏర్పాటు చేయడం జరిగింది. వాటి రోజున విశేషంగా ఈ వేదములని తమ తమ శాఖని విశేషంగా అధ్యయనం చేసి దాంట్లో విశేషమైనటువంటి అందరూ కూడా ఇవాల్టి రోజున ఇక్కడికి రావడం, విశేషంగా వేద పారాయణను సంపూర్ణంగా వేద పారాయణను చేసి వేద స్వస్తిని ఇంతసేపు విశేషంగా చేసి ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. తద్వారా ఈ వైదిక మార్గం ఇతోపి అధికమైనటువంటి వృద్ధిని చెందుగాక. తద్వారా ఈ పరంపర అనేది ఏదైతే ఉందో ఇతోపి అధికమవుగాక. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఈ వైదిక మార్గం అనేది బాగుంటుందో, వైదిక మార్గం అనేది సమృద్ధంగా ఉంటుందో అప్పుడు కేవలం వైదికులు వాళ్ళు మాత్రమే బాగుంటారు అని కాదు, సమస్త ప్రపంచము బాగుంటుంది. ఎప్పుడైతే ఈ వైదిక మార్గానికి ఏదైనా సంకష్టం ఏర్పడుతుందో అప్పుడు ఎవరైతే ఆ మార్గంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే సంకష్టం అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఈ వైదిక మార్గానికి ఏదైనా హ్రాసం ఏర్పడిందనంటే కేవలం ఆ మార్గంలో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, సమస్త ప్రపంచానికి కూడా అది సంకటమే. కాబట్టి ఈ వైదిక మార్గం అనేది ఎప్పటి వరకు స్థిరంగా సుభిక్షంగా క్షేమంగా ఉంటుందో అప్పటి వరకు ఈ ప్రపంచం కూడా చక్కగా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే సమస్త ప్రపంచానికి ఆధారమైనటువంటిది ధర్మం. అటువంటి ధర్మాన్ని ప్రతిపాదించేటటువంటిది వేదం. కాబట్టి ఇటువంటి వేదములు ఈ వైదిక మార్గం అనేది చక్కగా ఉంది అని అంటే అప్పుడు ఈ ప్రపంచం కూడా క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఈ వైదిక మార్గం ఇతోపి అధికంగా వృద్ధిని చెందుగాక. తద్వారా ఈ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగా. కానీ ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా మీ అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ సమస్త ఆస్తిక భక్త మహాజనులు, ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి సమస్త ఆస్తిక భక్త మహాజనులు అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇవాటి రోజున జరుగుతూ ఉన్నటువంటి వేద సభలో పాల్గొంటూ ఉన్నటువంటి అందరి వైదికులకు, విశేషంగా ఈ వేద సన్మాన సభ ఫౌండేషన్ చింతా నారాయణ శర్మ గారు అందరికీ కూడా, అందరి భక్తులకి కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. అయ్యా విద్వాంసులందరూ శ్రీమఠం వారు జగద్గురు మహాస్వామి వారు ఆశీర్వదించి అనుగ్రహించేటువంటి ప్రసాదాన్ని స్వీకరించి శ్రీమఠం యొక్క ప్రశాసకులు శ్రీ పిఏ మురళి గారు శ్రీమఠం తరఫున సువర్ణ భారతి సందర్భంలో అందరికీ శాలువని కప్పుతారు. ఆ శాలువ ప్రసాదాన్ని స్వీకరించి శ్రీమఠ సంభావనని అలానే ఈ వేద సంభావనని కూడా స్వీకరించి ఇలా వెళ్లాల్సింది. ఇది ఇంకా వెనక్కి కొంచెం సార్. పేర్లు జగద్గురు మహాస్వామి వారి సన్నిధికి వచ్చేటప్పుడు అందరూ యోగ వస్త్రాన్ని ధరించి రావాలి అందే అందరూ ఇక్కడ నియమానుసారంగా. దర్శనాలంకార శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు.
బ్రహ్మశ్రీ బ్రహ్మశ్రీ కుప్ప రామగోపాల్ యాజులు గారు, బ్రహ్మశ్రీ గొల్లపల్లి సీతారామచంద్ర కనపాటి గారు, బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు, గొల్లపల్లి విశ్వనాథ్ కనపాటి గారు, కడియాల సీతారామ కనపాటి గారు, దువ్వూరు సూర్యప్రకాశ సోమయాజులు గారు, దువ్వూరు సూర్యప్రకాశ సోమయాజులు గారు, చల్లపల్లి వెంకట సుబ్రహ్మణ్య కనపాటి గారు, గొల్లపల్లి దత్తాత్రేయ కనపాటి గారు, గొల్లపల్లి జనాంజనేయ కనపాటి గారు, ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్య కనపాటి గారు, ముష్టి పురుషోత్తమ కనపాటి గారు, గొల్లపల్లి సుబ్రహ్మణ్య కనపాటి గారు, గొల్లపల్లి శ్రీరామ కనపాటి గారు, ఆకల సుబ్రహ్మణ్య కనపాటి గారు, కూచుబట్ల హనుమత్ కనపాటి గారు, కూచుబట్ల హనుమత్ కనపాటి గారు, బులుసు సూర్యనారాయణ హరిజాతి కనపాటి గారు, భమిడి వెంకట పణికుమార్ కనపాటి గారు, చింతపల్లి ఫణిశేఖర్ కనపాటి గారు, ధూళిపాల మధుగణేశ కనపాటి గారు, గుల్లపల్లి ఆంజనేయ కనపాటి గారు,
గుల్లపల్లి సీతారామ శాస్త్రి ఘనపాఠి గారు. ఖమ్మంపాటి మధుమాధవ్ ఘనపాటి గారు. ఖమ్మంపాటి నటరాజ ఘనపాటి గారు. గుల్లపల్లి సమీర్ ఘనపాటి గారు. ముత్య మణికంఠ ఘనపాటి గారు. పోలేపెద్ది సుబ్రహ్మణ్యం ఘనపాటి గారు. పైడిమరి చంద్రశేఖర్ ఘనపాటి గారు. వేదాంతం శ్రీనివాస్ ఘనపాటి గారు. వీరుభట్ల ఫణికుమార్ ఘనపాటి గారు. తంగిరాల సుబ్రహ్మణ్య సామయాదులు గారు. జోషుల హేమంత్ ఘనపాటి గారు. సామ్వేదం ఆదిత్య ఘనపాటి గారు. గుల్లపల్లి లక్ష్మీనారాయణ దత్తాత్రేయ ఘనపాటి గారు. ఏమన వెంకటేష్ ఘనపాటి గారు. ఒక్కరే ఉన్నారు. గుల్లపల్లి బదరీ ఘనపాటి గారు. పైడిమర్రి మురళీ ఘనపాటి గారు. అయ్యా ఘనపాటీలు అందరూ అయిపోయారు. క్రమపాఠీలు భాస్కర్ ఆకల సూర్యనారాయణ అవధానులు గారు. క్రమపాఠీలండి. ఆకల సూర్యనారాయణ అవధానులు గారు. గుల్లపల్లి సుబ్రహ్మణ్య అవధాని గారు. గొల్లపల్లి శివశర్మ శ్రోతి గారు. కర్రా భాస్కర్ అవధానులు గారు. శ్రీపాద మాణిక్య అవధాని గారు. శ్రీపాద రాజశేఖర అవధాని గారు. పోలేపెద్ద లక్ష్మీనారాయణ అవధానులు గారు.
తాడేపల్లి రాఘవేంద్ర అవధాని గారు, గొల్లపల్లి వ్యాఘ్రేశ్వర అవధాని గారు, వేదుల శ్రీనివాస అవధాని గారు, చామర్తి లక్ష్మీ నరసింహస్వామి గారు, మల్లాది సీతారామ అవధాని గారు, మల్లాది సత్యనారాయణ అవధాని గారు, గొల్లపల్లి నాగశ్రీరామావధాని గారు, గొల్లపల్లి సీతారామావధాని గారు, కొర్నేపాటి హర్షవర్ధన శర్మ గారు, ఎడవెల్లి విశ్వనాథ శాస్త్రి గారు, పెడపర్తి ఆంజనేయ శర్మ గారు, పెడపర్తి కళ్యాణ శర్మ గారు, మల్లాది ప్రమోద్ అవధాని గారు, కుప్ప వంశీకృష్ణ అవధాని గారు, గొల్లపల్లి అమరసత్య ఆంజనేయ శర్మ గారు, చెప్తాను, ఏమని భోజరాజ్ అవధాని గారు, ఏమని పురుషోత్తమ అవధాని గారు, రేమెళ్ల బాపన్న హవిర్జాజ్ గారు, ఆకెళ్ళ నరసింహ సోమయాజులు గారు, ఉపాధ్యాయుల రమేష్ అవధాని గారు, పేసపాటి ప్రసాద సోమయాజులు గారు, కుప్ప శ్రీనివాస శాస్త్రి అవధాని గారు, పండితులందరికీ సత్కారాలు అయిపోయాక మల్లిక సత్రంలో సిద్ధంగా ఉందండి భోజనాలు. అవి పండిత రాజనందన శర్మ గారు, పండితులందరూ ఓచర్లు ఇక్కడ అందజేసి వెళ్ళండి. పండిత రాజనందన శర్మ గారు, జయంతి విశ్వనాథ శర్మ గారు, గొల్లపల్లి శ్రీహరి శర్మ గారు, ఏలేశ్వరపు హర్షవర్ధన శర్మ గారు, గొల్లపల్లి శ్రీరామ పవన కుర్మ శర్మ గారు, హెచ్ రామకృష్ణ శర్మ గారు, ఆతి మాధవకృష్ణ శర్మ గారు, ఆది బలరామ శర్మ గారు, ధైరం మాణిక్య శర్మ గారు, ఆకెళ్ళ రామకృష్ణ శర్మ గారు,
గొల్లపల్లి బుచ్చిరామావధాని గారు, ఎల్లేపెద్ది కశ్యపావధాని గారు, పేసపాటి లక్ష్మీ గణపతి అవధాని గారు, కొమ్మవరపు సిద్ధార్థావధాని గారు, రాళ్లపల్లి విశ్వనాథ అవధాని గారు, రేకపల్లి శంకర శర్మ గారు, కుప్పా దిలీప్ శర్మ గారు, ఏమన ఆదిత్య శర్మ గారు, పండితులందరూ ఒక్కసారి ఇక్కడే ఉండండి. సత్కారాలన్నీ అయ్యాక ఇక్కడ ఛాయాచిత్రం ఒకటి తీసుకోవాలట. పండితులందరూ ఇక్కడే ఉండండి. స్వామివారి సన్నిధిలో ఒక ఛాయాచిత్రం తీసుకోవాలి. పండితులందరూ ఇక్కడే ఉండండి దయచేసి. కర్రా సోమసుందరావధాని గారు క్రమపాఠి చదవలేదు ఇందాక వారు అలా వెళ్ళారు. క్రమపాఠి అండి. అందరూ అలాగనా ఒకసారి గరిమెళ్ళ సుబ్రహ్మణ్య శర్మ గారు, బొలుసు వరప్రసాద్ అవధాని గారు, కొంపెల్లి కృష్ణావధాని గారు, ఆగళ్ళ సుబ్రహ్మణ్య అవధాని గారు, బుర్రా ప్రకాష్ అవధాని గారు, బొలుసు తేజ అవధాని గారు, ప్రభల వెంకటరామయ్య గారు, గొల్లపల్లి శ్రీకాంత్ అవధాని గారు, నరెడ్ల పాపయ్య శాస్త్రి గారు, గన్నవరపు శ్యామసుందరమూర్తి గారు, పెంటా శ్రీనివాస శర్మ గారు, కపిలవాయి సురేంద్ర శర్మ గారు, శివకోటి విశ్వనాథ శర్మ గారు, అన్నంగి వెంకటరమణ శర్మ గారు, కొంపెల్ల ప్రణవేశ్వర శర్మ గారు, కొంపెల్ల ప్రమోద శర్మ గారు, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి గారు, పెడసనగంటి కృష్ణమూర్తి అవధాని గారు, పొన్నా శ్రీనివాస అవధాని గారు, గోదావరి సీతారామ శాస్త్రి గారు,
కోడి శ్రీధర శర్మ గారు, అప్పల సుబ్రహ్మణ్య శర్మ గారు, తంగిరాల భార్గవ శర్మ గారు, అప్పల సుబ్రహ్మణ్య శర్మ గారు, చింతా వీర సుబ్రహ్మణ్య శర్మ గారు, లింగాల పవన్ కుమార్ శర్మ గారు, ఎర్రమిల్లి శివకుమార్ శర్మ గారు, చింతా సాయిరామ శర్మ గారు, అనిపెద్ది సాయికృష్ణ శర్మ గారు, సూరంపూడి ఫణికుమార్ శర్మ గారు, శిఖా నరేన్ చక్రవర్తి గారు, జనమంచి సీతారామ శర్మ గారు, పైడమర్రి సుబ్రహ్మణ్య శర్మ గారు, గరిమల్ల ప్రహ్లాద శర్మ గారు, పారుపూడి సూర్యవర్ధన శర్మ గారు, పారుపూడి జగన్మోహన శర్మ గారు, ఆరాధ్యుల అప్పన సోమయాదులు గారు, బులుసు శ్రీహర్ష శర్మ గారు, బులుసు శ్రీహర్ష శర్మ గారు, మహంకాళి సంతోష శర్మ గారు, కొడుకుల్లో యశ్వంత్ కుమార్ శర్మ గారు, వడ్రి శశిశేఖర శర్మ గారు, చేంబోలు బాలాదిత్య శర్మ గారు, కాపవరపు కౌశిక శర్మ గారు, ఇంద్రకంటి శ్రీరామ శర్మ గారు, చెరుకూరి యశ్వంత్ శర్మ గారు, శ్రీపాద రాజశేఖర శర్మ గారు, మారేపల్లి రవితేజ శర్మ గారు, ఆకెళ్ళ లక్ష్మీనారాయణ శర్మ గారు, వీరుభట్ల కార్తికేయ శర్మ గారు, అయిపోయింది చివరికి వచ్చింది, శ్రీపాద కార్తికేయ శర్మ గారు, అయిపోయింది 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 అదే అందరికీ సత్కారం అందిందండి. ఎవరైనా సత్కారం అందిన వాళ్ళు ఒకసారి తెలియజేస్తే. ఘనపాఠీలందరూ తమకి ఇప్పుడు కప్పినటువంటి శాలువని కప్పుకొని జగద్గురు మహాస్వామి వారి సన్నిధికి ఇక్కడికి రావాలి. ఘనపాఠీలు ముందుకు రావాలి.